ఏమండి మిమ్మల్ని ఆగండి. ఎక్కడికి బయలుదేరారు? ఇక్కడికేనే. ఏడ్చినట్టుంది. నా తెలుగు పేపర్ తీసారా? తీసాగా. ఏమిటి మీరు తీసారా? ఎవరు తీయమన్నారు మిమ్మల్ని? అది కాదే, ప్రతిరోజు పేపర్ కోసం నువ్వు పడే అవస్థ చూడలేక ఇవాళ పొద్దునే తీసి నీ పక్క మీద పెట్టేశా, లేస్తూనే చూసుకుంటావని. ఉద్ధరించారులేండి. ఎక్కడికి ప్రొద్దునే బయలుదేరారు? గుట్టతో పట్టిపోతున్నారేమిటి? అబ్బే నేనేం బయటికెడతానే, నేను దొంగమొగుండు అనుకున్నావా? గుళ్ళోకి వెళ్తున్నా. ఓ, ఆ గుడి వంక ఎట్టుకుని మీ ఇంటికెళ్ళి మీ అమ్మతో మంత్రాలు జరుపుదాం అనుకుంటున్నారా? నీ పర్మిషన్ లేకుండా నేనే వాడతాను. మరి హఠాత్తుగా ఈ గుడి చెప్పేమిటి? అది కాదే, ఇవాళ మా మామగారు పుట్టినరోజు. వాడేవాడు మామగాడు కొత్తగాను. దశకొద్దీ దొరికాడు బిస్కత్తులు మొగుడని. ఈయన మాటలకు అర్థం కూడానా? అక్కడే ఉంది కిటుకు. తన మామగారి పుట్టినరోజు అన్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? అంటే మా నాన్నగారు పుట్టినరోజా? ఇంకా ఏ దిక్కుమాలి మామ అనుకున్నాను. సరిగ్గా చెప్పాడు. బావగారు పొద్దు నుంచి ఒంటరిగా గదుచుని భగవద్గీత చదువుకుంటుంటేను ఏ దేశ నాయకుడన్నా పోయాడేమో అనుకున్నాను. ఇంకా నయం అడిగాను కాదు. అల్లుడు నాన్నగారు బావగారు 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 ఈ రోజు మీరు సాక్షాత్తు మహావిష్ణువులా ఉన్నారు. చూసారా, ఈ ఇంటికి అప్పుడే కొత్త కళ వచ్చేసింది. ఎక్కడ చూసినా కలకల కలకలమని నవ్వుల పంట. కృష్ణప్రసాద్, నాన్నగారు ఆశీర్వాదం తీసుకోవయ్యా. నాన్నగారు, మీ పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ శుభదినాన మేమేదడిగినా సరే మీరు కాదనకూడదు. అవును బాబు. ఏం లేదు నాన్నగారు, నాకు 5,000 రూపాయలు ఇచ్చి ఆశీర్వదించాలి. 5,000? బావగారు, ఈ రోజు ఈ కుటుంబానికి పెద్ద పండగ రోజు. కుర్రాల ముచ్చట కాదనకూడదు. ఇచ్చేయండి ఇచ్చేయండి. సరే. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే నాన్నగారు. మంచిది బాబు. ఇదేమిటి బాబు? శ్రీ రామకృష్ణ బోధామృతం. చాలా మంచి బహుమానం తెచ్చావు. నేను మనసారా ఆరాధించే పుస్తకాల్లో ఇదొకటి. నీకేం కావాలి బాబు? నాకేం అక్కర్లేదు నాన్నగారు. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. దీర్ఘాయుష్మాన్ భవ. మావయ్య, అక్కడికి మనమంతా ఏదో అనవసరంగా అడుగుతున్నట్టు. ఇదంతా ఆయన మెప్పు కోసం ఆడిన నాటకం, ఎవరికి తెలీదు. నాన్నగారు నాన్నగారు, మీరు ఆ దండ తీయద్దు, అలాగే ఉంచుకోండి. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే నాన్నగారు. మీ వరస చూస్తూ ఉంటే నాకు దండలు వేసినట్టు లేదు, దండించినట్టుందమ్మా. అదేం మాటలు నాన్నగారు? పిల్లలు ముచ్చితే తల్లిదండ్రులకు ఆనందం అంటారు కదా. నాన్నగారు నాన్నగారు, నీ ఆశీర్వాదం ఏమిటమ్మా? అదే నాన్నగారు, అమ్మ వజ్రాల వడ్డాణం. అదే, అది ఇంటి పెద్ద కోడల కోసమని అట్టి పెట్టాం కదమ్మా. బావగారు, మీ పెద్ద కొడుకు ఎక్కడున్నాడో జవత్తిని కట్టుకుంటాడు. అయినా అలాంటి కోడలికి ఇచ్చేదానికంటే కన్న కూతురికి ఇవ్వడం నయం కదా. సరే, ఆ దైవ సంకల్పం ఎలా ఉందో అలాగే. కానీ అమ్మా, అల్లుడు సీతాపతేడమ్మా? గుడికెళ్ళారు. అరుగో వచ్చేసారు నాన్నగారు. ఇవాళ మీ పుట్టినరోజు కదా అని గుడికి వెళ్ళి మీ పేరుతో అర్చన చేయించి ప్రసాదం తీసుకొస్తున్నాను మామగారు. చాలా మంచి పని చేసావు బాబు. నీ ఆశీర్వాదం ఏమిటి? మీ ఆశీస్సులుంటే అదే చాలు మామగారు. చూడండి, ఇవాళ మీరు ఎవరు ఏది అడిగినా నేను కాదనలేదు. అలాగే నేను అడగబోయేదాన్ని కూడా మీరెవ్వరూ కాదనకూడదు. ఏమంటారు? అలాగే నాన్నగారు. చూడండి, ఇన్నాళ్ళ నుంచి మనం ఈ ఇంట్లో ఉన్నా ఒక్కరోజు కూడా కలిసి కూర్చొని భోజనం చేయలేదు. అందుచేత ఇవాళ మధ్యాహ్నం మనం అందరం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా భోజనం చేద్దాం. ఏమంటారు? అలాగే. ఒరే కృష్ణ, ఈ రమ్మీ ఆటలో మంచి తమాషా ఉందిరా. అనవసరంగా కంగారు పడి ఆడావనుకో మొత్తానికే గల్లంత అయిపోతావు. అంచేత తాపీగా ఆలోచించి ఆడరా. ఈ ఆట నీదేరా. ఈ కబుర్లు అందరూ చెప్తారులే. హలో కృష్ణ, ఇక్కడ రమ్మి అయిపోతుందిరా. అన్న ఇప్పుడు ఎలా మావయ్య? అర్జెంట్ పని మీద ఉన్నాను, రావడానికి వీల్లేదు అని సర్ది చెప్పేయి. హలో, ఎవరు? కృష్ణ, నేనురా. ఓహో, నాన్నగారా? ఏమిటండి? ఈ రోజు అందరం కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం కదా నాయన. ఓహో అదే. నేను ఇంకా మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాను రా. అదేమిటి, వాళ్ళు కూడా రాలేదా? ఎవరూ రాలేదు బాబు. నువ్వైనా త్వరగా వస్తే మనిద్దరం భోజనం చేద్దాం. నేనా?
నాకు ఇప్పుడు రావడం అసలు కుదరదండి. వెయిట్ చేయకండి, మీరు భోజనం చేసేయండి. ఏంటి? అసలు మా అమ్మమ్మ గారికి 7 వారాల నగలుండేవి. అవన్నీ నేను చెడగొట్టి ఇప్పుడు ఇలా ఫ్యాషన్ గా చేయించుకున్నాను. ఇలాంటి వజ్రాలు ముత్యాలు ఇప్పుడు దొరకవు. అవును, ఇప్పుడు అసలు దొరకవు. నా నగలన్నీ లాకర్లో పెట్టి చేశా. హలో, మీ నాన్నగారి ఫోన్. అమ్మో, నాన్నగారే, నేను ఇక్కడ లేనని చెప్పు. మీ అమ్మాయి దుర్గా ఇక్కడ లేదండి. ఈ పెద్దవాళ్లతోటి ఇదే గొడవ. పిల్లలు వచ్చేస్తున్నారా బాబు? ఎవ్వరూ రావడం లేదమ్మా. అయితే తమరకు వడ్డించేయమంటారా? నేను ఒక్కడిని కూర్చొని ఇంతోటి తిండి తినకపోతేనే నా ప్రాప్తం అంతే. నువ్వు భోజనం చేసి. ఎవరు? జగన్నాథమా? ఇదేనా రావడం? బస్సు దిగి సరాసరి ఇక్కడికే. కూర్చో. అంతా కులాసాయనా? అంతా కులాసాగానే ఉన్నాం. సుందరామయ్య, ఇవాళ నీ పుట్టినరోజు కదూ. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఎన్నో చేసుకోవాలి. పిల్లా పాపల నవ్వులతో ఇల్లంతా నిండిపోవాలి. ఈ పాత స్నేహితుడి పుట్టినరోజు జ్ఞాపకం పెట్టుకుని అందుకోసమే వచ్చావా? నీలాంటి స్నేహితుడు ఉండడం నా అదృష్టం రా. అదంతా ఎందుకు గాని, అన్నట్టు నేను ఇలా బయలుదేరి వస్తూ ఉంటే మా అమ్మాయి అన్నపూర్ణ, నాన్న ఒట్టి చేతులతో వెళ్ళకూడదని తిరుపతి ప్రసాదం చేతికిచ్చింది. అలాగా? ఏది ఏది? నిజంగా నా పుట్టినరోజు సార్థకమైంది. తయారమ్మా, మా ఇద్దరికి వడ్డించే. అలాగే బాబు. అవును, పిల్లలెవరూ కనిపించడం లేదు. ఊరికేమన్నా వెళ్ళారా? ఊరు వెళ్ళడం కాదు, ఊరు మీదే పడ్డారు. అదేమిటయ్యా? అదేనయ్యా, ఆ మాటకే వస్తున్నాను. జగన్నాథం, అన్నపూర్ణకి ఏమైనా సంబంధాలు చూస్తున్నావా? చూస్తూనే ఉన్నాను సుందరరామయ్య. కానీ ఎక్కడికి వెళ్ళినా తలకు మించిన కట్నాలే ఎదురవుతున్నాయి. అసలు కట్నం ఇస్తే పెళ్లే చేసుకుంటుంది అన్నపూర్ణ. బుద్ధిమంతురాలు. అన్నపూర్ణకి అందం, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. తప్పకుండా అదృష్టవంతురాలు. జగన్నాథం, మా రెండో అబ్బాయి కృష్ణప్రసాద్ గురించి ఏమిటి నీ అభిప్రాయం? ఏమిటి? నీతో వేయమా? సుందరరామయ్య, ఈ పేద స్నేహితుడితో ఏమన్నా వేళకోళం ఆడుతున్నావా? కాదు, మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నాను. ఏమంటావు? సుందరరామయ్య, ఇది కలవ నిజమో నాకు అర్థం కావడం లేదు. ఈ కుచేలుడి మీద ఇంత దయ. ఆనాడు కుచేలుడు కృష్ణుడికి గుప్పెడు అటుకులు ఇచ్చాడు. ఈ రోజు ఈ గుప్పెడన్నం సాక్షిగా చెప్తున్నాను, మీ అమ్మాయి అన్నపూర్ణని మా అబ్బాయి కృష్ణప్రసాద్కి చేసుకోవడం ఖాయం. సుందరరామయ్య, నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? నా గుండెల మీద బరువు దించేశావు. దయచేయండి, దయచేయండి. అరే, అమ్మాయిని పిలిపించండి. అలాగేనండి. మా శాంతమ్మా, అమ్మాయిని తీసుకురా. సుందరరామయ్య గారు అమ్మాయి అల్లుడు, అబ్బాయి కృష్ణప్రసాద్, మేనమాన్ చిన్నారావు గారు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు కూర్చోండి. అల్లుడు, బాగుండదు గాని అమ్మాయిని ఏదైనా ప్రశ్నలు అడుగు. నేనేం అడగను మావయ్య. అదేమిటి? మీ నాన్నగారి బలవంతం మీదే మనం ఇక్కడికి వచ్చామనుకో, వచ్చినందుకు ఎవరు 2 ప్రశ్నలు అడగక తప్పదు కదా. అందుకేగా నిన్ను తీసుకొచ్చింది. అది కూడా నా నెత్తినే పెట్టావు. సరే, అమ్మాయి నీ పేరేమిటి? అన్నపూర్ణ. అది అన్నపూర్ణట్రా. లక్షణంగా ఉంది. అక్షరాలు ఏమైనా రాయటం చదవటం వచ్చా? అదేమిటమ్మా, మా అమ్మాయి స్కూల్ ఫైనల్ పాస్ అయింది. స్కూల్ ఫైనల్ పాస్ అయిందా? మావయ్య, టైం అవుతుంది. అవడమేమిట్రా, వేస్ట్ అయిపోయింది. అయ్యా, ఉంటామండి, సెలవు. ఇప్పుడే వెళ్ళిపోతారా? కాసేపు కూర్చోండి. మా అమ్మాయి అష్టపదులు చాలా బాగా పడుతుంది. అష్టపదులు అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో ఒక్కడు పడతామమ్మా. ఊరుకోండి. చూడండి జగన్నాథం గారు, మనమేమిటో మన తాహత ఏమిటో తెలుసుకుని బ్రతకాలి. మీకు సుందరరామయ్య గారికి స్నేహం ఉన్నంత మాత్రాన అది ఆసరాగా పెట్టుకుని అమ్మాయి కన్ను ముక్కు బాగుంది కదా అని ఇంత పెద్దంటి కుర్రాడికి కట్టబెట్టాలనుకోవడం దురాశ. మీరేమనుకోకుండా ఉంటే ఒక మాట చెప్పనా?
మహారాజుకి దరిద్రుడికి సాపత్యం ఏమిటి చెప్పండి? కనకం కనకమే, సోనకం సోనకమే. ఎరా ఇంకా అష్టపది వింటావా? విన్న చాలే కానీ టైం అవుతుంది పద. ఇక తిన్న చాలు గానీ ప్లేట్ అక్కడ పెట్టండి. మీకు నా మీద కోపం కక్ష ఉంటే ఇంకే విధంగా తీర్చుకోండి, అంతేకాని ఇంకెప్పుడు ఇలా దరిద్రపు సంబంధాలు చూడమని మాత్రం నన్ను పంపించకండి. ఏమిట్రా నువ్వు అనేది? అదే మీ ప్రాణ స్నేహితుడు జగన్నాథం కూతురిని చూసామని పట్టుబట్టి పంపించారుగా. ఆ జగన్నాథం ఒక దరిద్రుడు, ఆయన కూతురు అంతకన్నా దరిద్రపు మొహం. నాన్నగారు, అవును నాన్నగారు, అది మన హోదాకు తగ్గ సంబంధమే కాదు. అలే నువ్వు నోరుమయ్యి. ఒరే కృష్ణ, జగన్నాథరావు నా ప్రాణ స్నేహితులే కాదు, చాలా ఉత్తముడు కూడాను. ఈనాడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళ కుటుంబమేం రా కారణం. వాళ్ళ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకుంటానని నేను మాట ఇచ్చాను. నాన్నగారు, వాళ్ళకి అంత అభిమానం ఉంటే ఇంకే విధంగా సహాయం చేయండి, అంతేగాని ఆ పిల్లని చేసుకోమని నన్ను బలవంతం చేయకండి. అవును నాన్నగారు, మీరు ఈ విషయంలో అంత మొండిపట్టి పట్టొద్దు. మీరు ఇలా మొండిపట్టి పట్టమంటే పెద్ద తమ్ముడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అలే సిగ్గు లేక వంత పడుతోంది వంత. నాన్నగారు, అక్కయ్య ఎందుకంటారు? ఈ సంబంధం మావి కూడా నచ్చలేదు. ఆహా, మీ మామయ్య మాటలే మీకు నచ్చుతాయిరా, మీ నాన్న మాటలు మీకు నచ్చవు. ఇది అసలు మీ నాన్న మాట అంటే విలువేడిస్తేగా. చెయ్యి పొండి అవతలకి. మీరు బిడ్డలు కాదురా, నాకు శత్రువులు. టెలిగ్రామే ఇంట్లోనే ఏమైందండి? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదండి. మధ్యలో నీ గొడవ ఏమిటయ్యా? ఎవరెవరు మంచాన పడితేనే కానీ టెలిగ్రామ్ ఇవ్వరా ఏమిటి? 4 రోజులు ఆగితే అంత పని జరిగేట్టే ఉందిలే. మరి ఇది ఢిల్లీలో మా చెల్లెలు రాజేశ్వరికి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్. అలాగండి, అయితే ఇచ్చేసినట్టేనండి.